సార్ 'చిరంజీవి', 'నాగార్జున', 'వెంకటేష్', 'పవన్ కళ్యాణ్', 'జూనియర్ ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' ఇలా వీళ్ళు పర్సనల్‌గా క్లోజ్ అని అంటే సినిమా ఇండస్ట్రీలోనే కాదు, సినిమా పరంగా కాకుండా వాళ్ళు పర్సనల్‌గా క్లోజ్‌గా ఒక బాండింగ్ ఉంటుంది వాళ్ళకి. మరి ఫ్యాన్స్‌కి మాత్రం ఒకరి సినిమా వస్తుందంటే ఒకరికి ఈ ఫ్యాన్ వార్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి వీళ్ళు ఈ ఫ్యాన్ వార్స్‌ని వీళ్ళు అరికట్టలేరా? బుద్ధి లేదు. ఎన్నిసార్లు ఫ్యాన్స్ అనేవాళ్ళు, వాళ్ళు ఒకరోజు ఒక షో ఫ్యాన్స్ అమ్మ. ఈ ఫ్యాన్స్ అని అనవసరంగా ఇంపార్టెన్స్ సోషల్ మీడియా ఇస్తది. వాళ్ళు ఎవరండి ఫ్యాన్స్? ఇంతవరకు చరిత్రలో గతం ఆ పీరియడ్ వదిలేస్తే గోల్డెన్ పీరియడ్ ఇప్పుడు ఈ 2 దశాబ్ద కాలంలో ఏ ఫ్యాన్స్ అయినా బాగా లేని వాళ్ళ హీరో సినిమాని ఆడించే దాఖలాలున్నాయా? ఫస్ట్ షో కేకలు, కేకలు ఊను మొదటి షోకి అరుపులు, కేకలేస్తారు. బాగా లేకపోతే రెండో షోకే వాడు రాడు. ఈళ్ళేంటి ఫ్యాన్సు? గతంలో ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్, కృష్ణ ఆ రోజుల్లో ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఒక షో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిన డబ్బు ఫ్రీగా ఇస్తే ఆ డబ్బుతోటి 100 రోజులు 97 రోజు అనేక సందర్భాలున్నాయి. 97 రోజు, 98 రోజు ఇంకో సినిమా పడతాదని తీసేస్తా ఉంటే వాళ్ళు టికెట్లు కొనేవారు. టికెట్లు తెగట్లేదయ్యా హోల్డ్ ఓవర్‌లో ఉందంటే వాళ్ళు కొనేవారు టికెట్లు. వాళ్ళు టికెట్లు కొనేవారు. ఫ్యాన్స్ టికెట్ కొని 100 డేస్ అప్పుడు క్రెడిబిలిటీ కోసం పోటీ పడేవారు. అది ఆ రోజుల్లో ఫ్యాన్స్. ఇప్పుడు ఎవరమ్మా? ఇప్పుడు ఊరినే ఫ్యాన్స్ అని ట్యాగ్ ఏసుకొని అల్లరి మూకలు తప్పితే, గాలి మూకలు తప్పితే ఫ్యాన్స్ తప్పితే వీళ్ళు ఫ్యాన్స్ అనేది నిజమైన ఫ్యాన్సు నిజమైన ఫ్యాన్సు ఎవడు కూడా సినిమాని ప్రేమించేవాడైతేనే ఫ్యాన్ అవుతాడు. సినిమాని ప్రేమించేవాడు. సినిమా ప్రేమించేవాడు ఎవడు కూడా మరొక సినిమా నాశనం అవ్వాలని కోరుకోడు. ఏ ఫ్యాను, ఏ సినిమా ప్రేమికుడు కోరుకోడు. వీళ్ళు కోరుకునే ఫ్యాన్స్ కాదు. సినిమా అభిమానులు 2 రకాలమ్మా. అతివాదులు, మితవాదులు అని ఉంటారు. మితవాదులు అనేవాళ్ళు అభిమానులు, నిజమైన అభిమానులు. ఒక హీరో యొక్క మంచితనాన్ని, హీరోని ఆయన ఏదో సేవా కార్యక్రమాలు చేస్తే ఆయన్ని ముందు తీసుకెళ్ళటానికి, ఆ సినిమాని 10 మందిలో గౌరవంగా నిలబెట్టుకుంటానికి తాపత్రయపడేవాళ్ళు మితవాదులు. అతివాదులు అనేవాళ్ళు అతివాదులు అనేవాళ్ళు ఫ్యాన్స్. ఈ అతివాదులు ఎందుకు అంటున్నానంటే ఫ్యాన్స్ అనే మాటే ఫెనటిక్స్ అనే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. ఫెనటిక్స్ అంటే మూర్ఖులు. మూర్ఖుల నుంచి వచ్చిన పదమే ఫ్యాన్. ఈ అతివాదులు వీళ్ళు. ఈ ఫ్యాన్సే అతివాదులు. అతి చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల ఈ సినిమాకి ప్రయోజనం లేదు. సినిమా వీళ్ళ వల్ల ఆడదు. వీళ్ళ వల్ల పోదు. వీళ్ళు గాలిగా ఊరినే అరుపులు, కేకలు తప్పితే ఇంకోటి లేదు. ప్రతి హీరో చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ చిరంజీవి నుంచి అందదాకా మేమందరం ఒకటే. మీరు అనవసరంగా గొడవ పడద్దు. మేమందరం ఒకటే అని చెప్తున్నారు. అయినా వాడు వినడంతో మూర్ఖుడు. వాడు ఎందుకు వింటాడు వాడు? హీరోలే చెప్తా ఉంటే జ చిరంజీవి చెప్పే, జూనియర్ ఎన్టీఆర్ చెప్పే, రామ్ చరణ్ చెప్పే, బ బ అందరు పెద్ద హీరోలు, బాలకృష్ణ అందరూ పెద్ద హీరోలు మేమంతా ఒకటేనయ్యా, మేము కలిసి ఉంటామయ్యా, మేము ఎప్పుడు కలిసి అనేక ప్రోగ్రాములు చేస్తూ ఉంటాం. మీరు గొడవ పడొద్దు, గొడవ పెట్టుకోవద్దు అనవసరం చెప్తారు. చెప్పినా వాళ్ళు వింటలేదు. అంటే ఏంటి మూర్ఖులు కాకేంటి? అందుకని ఫెనటిక్స్ ఇచ్చిన పదం ఫ్యాన్. ఫెనటిక్స్ అంటే మూర్ఖులు. మూర్ఖులు ఇచ్చిన పదం. వాళ్ళంతే. వాళ్ళకి సోయి ఉండదు, ఏముండదు. ఏదో వాడు పక్కింటోడికి కూడా వాడు తెలీదు. కానీ ఫ్యాన్ అనే ట్యాగ్ పెట్టుకుని అల్లరి చేసేసి బాలయ్య ఫ్యాను, చిరంజీవి ఫ్యాన్ అని పేరు. వాడు రికగ్నైజ్ అవుతాడు. వాడు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కోసం చేసే దౌర్భాగ్యపు వీళ్ళే అతివాదులు, వీళ్ళే ఫ్యాన్స్. నిజమైన అభిమానులు అనేవాళ్ళు ఎవ్వడు సినిమాని ప్రేమించే అభిమానులు, ఏ హీరో అభిమానం కూడా మరొక హీరో సినిమా నాశనం అవ్వాలని, ఇంకో సినిమా ఒక సినిమా నాశనం అవ్వాలని ఏ అభిమానం కోరుకోవడం సినిమా ప్రేమికుడు ఎవడు కూడా. వీళ్ళు కోరుకుంటున్నారంటే వీళ్ళు అతివాదులు, ఫెనటిక్స్ అంతే.